పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సాక్ష్యాన్ని నేను మీకు తెలియపరచాలి. అక్టోబర్ మాసం నవంబర్ నెల 9వ తారీఖు వరకు 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు జరిగాయి. ప్రార్థనా దినాలు జరిగింది. 40 దినాలు ప్రభుత్వ కొనగలాడటానికి ప్రభు నాకు కృపనిచ్చారు. దానికంటే ముందు ఇంకొక 3 రోజులు ఉపవాస దినాలు ముగిస్తారు అనగానే సాతాను గారు వైరల్ పెట్టాడు. ఏ వైరల్ అంటే డెంగ్యూ ఫీవర్, పల్స్, ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయినాయి. 97 ఉంది, అంటే 97,000 ఉంది. బలహీన పడిపోయాను. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఒక సైడ్ మా పెద్దక్క, ఒకవైపు మా చిన్నక్క, ఇద్దరు కూర్చొని దైవ సేవకుడిగా నా కొడుకు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన డాక్టర్లందరూ చేత మాట్లాడుతున్నారు. 3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. మంచి ఫుడ్ తీసుకోండి, ఎక్కువ డ్రింక్ తీసుకోండి అన్నారు. జ్యూస్ కానీ కొబ్బరి వాటర్ కానీ తీసుకోమన్నారు. అయితే నా మనసు దేనికి అంగీకరించట్లేదు. 40 దినాలు 3 రోజులైతే ముగించేస్తాను. ఇప్పుడు తింటే మరలా 40 దినాలు నేను ప్రారంభించాలి. ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. రాత్రంతా వాడు నా పడక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. పగలంతా వారు నాకు పడక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఉదయాన్నే టైంకి మెడిసిన్, వాళ్ళు కొబ్బరి వాటరు, ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇస్తున్నారులే, కానీ అవి తింటున్నాను, తినడానికి వెళ్తున్నాను, కానీ దానికి నా నోరు సహకరించట్లేదు. తినాలి, తాగాలని ఆశ ఉంది, కానీ సహకరించట్లేదు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు బయలుపరిచారు. శారీరక సంబంధమైన శోధనలు ఎన్నొచ్చినా ఆత్మ సిద్ధమే అన్నావు కదా, మరి ఈ శారీరక సంబంధమైన సమస్యలు వచ్చాయని ఆత్మతో చేసుకున్న తీర్మానాన్ని విడిచిపెట్టి కావలసిన వాటి కొరకు పరుగులెత్తుతావా అని ప్రభు గర్తించారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పల్స్ రేట్ ప్లేట్స్ పడిపోయి 97,000 ఉంది. వాళ్ళు అడిగిన ప్రతి డాక్టర్కి వాళ్ళు ఏమంటున్నారంటే, ప్లేట్లెట్స్ పడిపోయేటప్పటికి మనిషి బలహీనమైపోతాడు, మనిషి ప్రాబ్లం సంభవించింది, ఇబ్బంది పడతారు, కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని అపోలో హాస్పిటల్కి మాట్లాడారు. నా మనసులో ఒకే ఒక లక్ష్యం ఉంది, బ్రతుకుట క్రీస్తు అయితే సావు అయితే లాభం. నేను మాత్రం ఏ హాస్పిటల్ గడప తొక్కనురా, నేను ఇంటికి వెళ్దాం పదండి, హాస్పిటల్ చూపించాను, ఏ హాస్పిటల్ గడప నేను తొక్కను, అక్కడ అడ్మిట్ అవ్వాల్సిన పని మాత్రం నేను చేయను అని ఇంటికి వెళ్దాం పదండి అంటే వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చి కాసేపు ప్రార్థన చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాను. తర్వాత మరలా ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. 40 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేయడం మొదటిసారి. 7 రోజులు ఉన్నాను, కొన్ని రోజులు ఉన్నాను, కానీ 40 దినాలు ఉండడం అనేది మొట్టమొదటిసారి. రోజు సాతానుగాడు స్వప్నమందు వచ్చి ఏదో ఒక మాట చెప్పి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నానో వారి కొరకు వాళ్ళ మీద ఉన్న దురాత్మ శక్తులన్నీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డల ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత ఆదివారం నేను లైవ్ ఇచ్చాను. గత ఆదివారం ప్రసంగం ఇచ్చాను, 1/2 అవర్ ప్రసంగం ఇచ్చాను. ఇంకా నిలబడలేకపోతున్నాను, మాట్లాడలేకపోయాను. వెళ్ళి బెడ్ మీద రెస్ట్ తీసుకుందామని పడిపోయిన తర్వాత ఇంచుమించు 12 గంటలు, 12:30 ఆ సమయానికి మళ్ళీ నేను బ్లడ్ శాంపుల్ శనివారం రిపోర్ట్ ఇచ్చాను, ప్రార్థన చేశాను.
ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచి నీ పని విజయవంతంగా ముగించమని శనివారం ప్రార్థన చేసుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు ఇంచుమించు నేను బ్లడ్ ఇచ్చాను. అయితే ఆ మరుసటి రోజుకి నేను సరిగా ఫుడ్ తీసుకోవట్లేదు, నేను ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోవట్లేదు. ఆ ప్లేట్లెట్స్ ఎంత వచ్చిందంటే 2,19,000 వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. నీ ప్లేట్లెట్స్ 2 లక్షలు దాటిని అని దర్శనం ఇచ్చాడు. మా బాలు ఏం చేశాడంటే ముందెళ్ళి ఫుడ్ తిను, దేవుని సమర్పణ ఉంటే ఉంది. డాక్టర్లు అయినా సరే దేవుడు తినవద్దని చెప్పలేదు కదా, సమర్పణ ఉంది. ఆ సమర్పణ ఎన్ని రోజులు ఆపావో అన్ని రోజుల నుంచి మరలా తర్వాత కంటిన్యూ చేయదు కానీ ముందు ఫుడ్ తిను. అయితే నేను బ్లడ్ ఇవ్వడానికి అయినా సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ నా మదిలో ఒక ఆశ ఉంది, ఒకసారి ఇచ్చి చూద్దాం. దేవుడు బయలుపరిచాడు, 2 సార్లు దేవుడు హెచ్చరించాడు, నేను పెంచాను. అయితే ఈ మనుషులందరూ నమ్మేటట్టు పద్దాకలు విసిగిస్తున్నారు. అరగంటకు ఒకసారి వచ్చి గంటకు ఒకసారి వచ్చి తిను 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 అని చంపుతున్నారు. కానీ హృదయంలో ఆత్మ ఒప్పుకోవట్లేదు, పోషిస్తుంది. నువ్వు చేసుకున్న తీర్మానం ఏంటి, నువ్వు పడుతున్న ప్రయాస ఏంటి అని ఆత్మ పోషిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఆ రోజు ఈవినింగ్ బ్లడ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆదివారము మధ్యాహ్నం 12:30 రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో మీకు 2,19,000 ఉంది, ప్లేట్లెట్స్ పెరిగింది, మీకు ఏ బలహీనత లేదు. మీకు ఏ రోజైతే జ్వరం వచ్చిందో, నేను ఏ రోజైతే హాస్పిటల్కి వెళ్ళానో, ఏ రోజైతే చూపించుకున్నానో ఆ రోజు రాత్రంతా ఫీవర్ వచ్చింది. 2 రోజులు నైట్ వచ్చింది ఫీవర్, డెంగ్యూ ఫీవర్ అని తేలింది. మరుసటి రోజు అరగంటకు ఒకసారి థర్మామీటర్ పెట్టి నేనే చెక్ చేసుకున్నాను, మీకు డెంగ్యూ ఫీవర్ కూడా లేదు, మీరు నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. మీ పొజిషన్ పడిపోయే స్థితిలో ఉంది, అయినా మీరు బలవంతునిగా తిరుగుతున్నారేంటి అని వాళ్ళు రిపోర్ట్ చూసిన వాళ్ళే తిరిగి నాకు రిపోర్ట్ ఇచ్చారు. దేవుని బిడ్డ, మనము ప్రభుత్వం చేసిన సమర్పణ ఏదైతే బలముగా నమ్ముతామో, ఇవ్వబడ్డాడు కదా, నేను నీ మందిర ఆవరణంలోకి వచ్చినప్పుడు నీకు సమస్య వచ్చింది, శోధన వచ్చింది అని సాతానుడు వచ్చి అడిగినప్పుడు, ఇది ఎందువల్ల మీ ప్రభువునే కదా వచ్చిందని అన్నప్పుడు ఆయన అంటాడు, నా ప్రభు నాకు శోధన ఎప్పుడు కలుగ చేయడు, ఇది కేవలం సాతానుగాడి పని అని సాతానుగాడు సిగ్గుతో తలదించుకునేటట్టు మాట్లాడతాడు. అప్పుడు ప్రభువు తన దక్షిణ హస్తం యోబు మీద చాపి గాయపడిన తన గాయాలన్నీ, కలిగిన సమస్యలన్నిటినీ దూరపరిచి అతన్ని నిలబెడతాడు. అలాగే మనకు సమస్యలు వచ్చింది అంటే దేవుడు ఏ రోజు నీకు సమస్యను స్థిరపరచడు. దేవుడు ఒకవేళ సమస్యను స్థిరపరిచాడు అంటే ముందుగా దేవుడు హెచ్చరిస్తాడు. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కానీ, నీ విశ్వాసంలో నీవు నిలబడ్డావా లేదా అని ఆయన ప్రత్యేకించడానికి కానీ ఆయన ముందుగా హెచ్చరించి చెబుతాడు, ఇది నేను నీకు కలగచేయబోతున్నాను అని ముందుగానే హెచ్చరిస్తాడు. సాతానుగాడే చూసి చూసి దొంగ దెబ్బ కొట్టేది. మనకు మొబైల్ ఫోన్ ఉందండి, మొబైల్ ఫోన్ మనం వేస్తాం, పైన ఏం చేస్తాం? ఇప్పుడు మొబైల్ ఫోన్ కింద పడిన వెంటనే పగలకుండా ఉండాలంటే పైన నెంబర్ ప్లేట్, స్క్రీన్ కార్డ్ వేస్తారు, కింద ఏం చేస్తాం? పౌ చేస్తాం. మరి ఆత్మ పగలకుండా, పడిపోకుండా, పాపంలో పడకుండా ఉండాలంటే మరి దానికి కూడా వేయాలి కదా. శారీరక సంబంధమైన 10,000 రూపాయల మొబైల్ కొరకు ఉదయాన్నే లేచిన దగ్గర నుండి ఏం చేస్తున్నాను అని చూడడు కానీ మనిషి ఫోన్ ఎక్కడ ఉందో చూస్తాడు. ఫోన్ ఎక్కడ పెట్టాను, వాళ్ళు లేచిన దగ్గర నుండి అదే పని. అయితే 10,000 రూపాయలు పెట్టి ఏదో నీ అవసరాలు తీర్చడానికి ఉపయోగించుకునే ఆ మొబైల్ ఫోన్కి అంత జాగ్రత్తగా చూస్తున్నావే,
మరి దేవుడు కలువరిగిరిలో రక్తమును కార్చి తన ఆత్మను నీ యొక్క హృదయంలో పెట్టినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా మనం పరిశీలించాలి, ఎంత జాగ్రత్తగా కాపాడాలి. పాపము నుండి, శాపము నుండి, శోధన నుండి, సమస్యల నుండి, విడుదల నుండి దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నిలబడిన వాడే దేవుని చిత్తములో నిలబడతాడంట. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో 2 మాటలే నేను మీకు బోధిస్తాను. సమయం చాలా అయిపోయింది. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల పుస్తకం 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయం 14వ వాక్యం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయము 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వాళ్ళ పాపాన్ని క్షమించి ప్రైజ్ లార్డ్. దేనికంట స్వస్థపరిచేది? వాళ్ళ దేశాన్ని స్వస్థపరిచారు. వాణ్ణి కాదు, వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఇక్కడ మొట్టమొదటిగా వద్దాం. మొట్టమొదటిగా అంతిలోనియా అనే ప్రాంతంలో యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారంట. ఆయన్ని ఆరాధిస్తూ ఉన్న ఆ ప్రజల వైపును కొంతమంది వెళ్ళి పరీక్షించి వాళ్ళని వెళ్ళి అడిగారంట, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం. అప్పుడు వాళ్ళందరూ ఒక కమిటీ లాగా కూడి వీళ్ళకి ఒక పేరు పెట్టాలి అని, క్రీస్తును పోలి జీవిస్తున్నారు, క్రీస్తును పోలి నడుస్తున్నారు కాబట్టి వీళ్ళని ఏమనాలి? మనల్ని ఏమంటారు? క్రైస్తవులు, క్రిస్టియానిటీ అనేది అప్పుడు బయలుపరిచింది. ఇప్పుడు ఆ మాట బేస్ చేసుకుని ఈ వాక్యాన్ని చదువుదాం. చదవండి ఒకసారి. 7వ అధ్యాయం 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు. ఒక నిమిషం. మీ పేరేంటి? బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు మీకు ఒక పేరు పెట్టారు. నా పేరు అభిషేక్. అభిషేక్ రాకముందు, క్రీస్తులో నేను పుట్టక ముందు నా పేరేంటో నా తల్లిదండ్రుల శరీరానుసారంగా పెట్టిన పేరు అది. ఇప్పుడు దేవుడు పిలిచి ప్రేమించి తన రక్తంలో కడిగి ఒక పేరు పెట్టాడు, అభిషేక్. ఈ పేరు దేవుడిలో కలుస్తుందా? దేవుని నామ బిరుదుల్లో ఒక పేరు ఉంది, అభిషేక్తుడా అని ఉంది. అంటే తన పేరు నాకు పెట్టినట్టే కదా దేవుడు. ఇప్పుడు తనను నేను నమ్మినప్పుడు తన పేరు నాకు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు మీ పేరు అలా ప్రశ్నించుకోండి. నా పేరుకు అర్థం ఏంటో నేను బైబిల్లో చూసుకుంటాను. మీ పేరుకు అర్థం ఏంటో బైబిల్లో ప్రతి ఒక్కరి పేరుకు అర్థం ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తామంట తగ్గించుకొని ప్రార్థన చేసి, ముందేం చేయాలి? ముందు తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా మనం దిగిరాకుండా, ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుందండి. పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు దిగి వస్తాడా, పెళ్లి కూతురు దిగి వచ్చిద్దా? చెప్పాలి. పెళ్లి కూతురే దిగి వచ్చి. ఎందుకు? మేఘారుడై ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్తారా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు దగ్గర తీసుకొని వస్తారా? యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు ఆరోహణుడై. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలా, మన దగ్గరికి ఆయన రావాలా? మనం వెళ్ళాలంటే మనం తగ్గించుకొని ఉండాలి కదా.
మనం వెళ్ళి పంట మీద కూర్చుంటే ప్రభువా నువ్వేరా అని పిలిస్తే ఆయన వస్తాడా? ఒకసారి పిలిచాం, ఒకసారి పిలిచినప్పుడు ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు నా దగ్గరికి. మరలా పిలిస్తే నేను కొదమ సింహమై వస్తానన్నాడు. ఒకసారి నా పాపముల కొరకు, శాపముల కొరకు, అతిక్రమముల కొరకు నీవు చనిపో ప్రభువా అని ఒకవేళ మన పూర్వీకులు ఏడ్చారేమో, ఆయన వచ్చాడు గొర్రె పిల్లలాగా వచ్చి నేను ఆ పాపముల కొరకు, మన తర్వాత తరం పుట్టబోయే వాళ్ళ కొరకు కూడా చనిపోయేసి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు మరలా నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను కొదమ సింహమై వస్తాను. ఈ మొదటిసారి పిలిచినప్పుడు నీకేం తెలియదని నేను నమ్మాను. ఇప్పుడు నేను అన్ని విషయాలు నీ పరిశీలన చేసి వెళ్తున్నాను, పరీక్షించి వెళ్తున్నాను, చెప్పి వెళ్తున్నాను. నా పేరు పెట్టుబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ఏం చేయాలంట? మీ చెడు మార్గములన్నిటిని విడిచిపెట్టాలి. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. అర్ధరాత్రులు ఉపవాసాలు ఉన్నప్పుడు మనం తలస్నానం చేస్తాం కదా, మొన్న కటింగ్ చేయించాలి, బాగా తలనొప్పి వచ్చేసింది, నిద్ర పడ్డదు, రాత్రంతా ఏదో మెంటల్గా ఉంటుంది. అయితే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రారంభించినప్పుడు ప్రభువు కొన్ని ఆత్మలను నా కళ్ళ ముందు ఉంచారు. కొంతమంది కొరకు ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే ఒక్కొక్కరి మీద ఉన్న ఆత్మలను బయలుపరిచినప్పుడు ఎవరి కొరకు ఏంటి బయలుపరిచాడు అని ఆలోచనలో పడిపోయాయి. ఈ సంఘం, ఈ స్థాపన, ఈ వ్యవస్థ ఇక్కడే ఎందుకు ఆగిపోయింది? ఒక స్కూల్ నిర్మించిన తర్వాత ఆ స్కూలు 10 మంది చేతులు వేస్తేనే ముందుకు వెళ్తుంది. డైరెక్టర్ ఒక్కడే వెళ్ళి, చైర్మన్ ఒక్కడే వెళ్ళి పాఠాలు చెప్పుకొని, బడి తుడుచుకొని, ఊడ్చుకొని పని ప్రారంభిస్తే ఆ స్కూలు నడపబడుతుందా? మూసివేయబడు. ఎంతమంది గొర్రెలను కాస్తాడు? ఎంతమంది కానీ టీచింగ్ అంటే పాఠాలు చెప్తాడు ఆయన? చెప్పండి. ఒక్క దైవ సేవకురాలు 50 మందిని కాయగలరు. ఒక యాజకుడు ఎన్ని గొర్రెలు కాస్తాడండి? నేను గొర్రెలు కాపర్ని, ఎన్ని గొర్రెలు కాస్తాను? మినిమం 50 లేదా 100 గొర్రెలు కాస్తాను. ఈ 100 గొర్రెల్లో ఎవరికి పుండు కలిగిందో, ఎవరికి బాధ కలిగిందో, ఎవరు సమస్యల్లో ఉన్నారు, ఎవరికి దెబ్బ తగిలిందో, ఎవరిని మార్పించాలో, ఎవరు స్వస్థపరచబడ్డారో ఆలోచించి ఆ గొర్రెను కాస్తాను నేను. ఇప్పుడు అది గొర్రెల విషయం. ఈ సంఘం నడపబడాలి అంటే ఒక్కడే తూగితే అయితా? నేను చెప్తా కానీ ఒక మాట ఎవరు ఫీల్ అవ్వరు కదా? ఫీల్ అవ్వరా? దైవ సంకల్పంలో మనం నడపబడుతున్నప్పుడు మనం దేవునికి మనకు మధ్య ఉన్న ఆ సంబంధం ఎక్కడ ఆగిపోతుంది అంటే మనం ప్రార్థన చేసే దగ్గర కాదు, మమ్మల్ని నడుచుకునే విధానం దగ్గర ఆగిపోతుంది. ఒక్కొక్కరి వరకు 40 రోజులు 40 మంది వరకు ప్రార్థన చేశారు. 40 మంది వరకు ప్రార్థన చేసినప్పుడు 40 దినాలు 40 దురాత్మను చూశాను. నేను చూసిన వెంటనే ఈరోజు రావడంతో అమ్మ నాకు విషయం చెప్పింది. మనం ఏ ప్రాంతానికి వెళ్తామో అక్కడి నుంచి ఎవరినో ఒకరిని మోసుకొని వస్తాం. అది అఫ్తాఫ్ మ్యాటర్, చెప్పదలుచుకోవాలా. కానీ మిమ్మల్ని కాస్తున్నాను కాబట్టి, రోజు బిర్యానీ పెట్టలేకపోయినా కొంచెం అన్నం పెడుతున్నా కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్కరితో ఒక్కొక్క దురాత్మ ఉంది. అది కుటుంబాన్ని ఎంతగానో వెంటాడుతుంది. ఒక్క
ఒక్కడు ప్రార్థన చేస్తే అది పారిపోదు. కుటుంబ సమేతంగా మీరు మోకరించి ప్రార్థన చేస్తే పారిపోతుంది. కొన్ని కుటుంబాల్లో వాడు గూడు కట్టుకొని కూర్చున్నాడు. కొన్ని కుటుంబాల్లో గూడు కట్టుకొని కూర్చున్నాడు. మరి వాడు పోవాలి అంటే మనం రోజు ఇలాగే నడుచుకుంటూ వెళ్తే ఎలా పోతాడు? మనలో వాడిలో భక్తి పెరిగే కొలది మనలో భక్తి రెట్టింపవ్వాలి. వాడు రోజు ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉంటాడు. మనలో కూడా ఏదో ఒక శక్తి పెరగాలి. వాక్యంలో మనం వెళ్తే నా పేరు పెట్టబడిన నా జనులు, నేను దేవుని పెట్టడానికి నేను భయపడను, దురాత్మను చూసినా భయపడను, నా వెనుక దేవుడు ఉన్నాడు అనే ధీమా మనలో పావుతుంటుంది. మిగిలిన 75% కూడా ఉండాలి కదా. నేను ఒక్కడే పరలోకానికి వెళ్తానా? నేను ఒక్కడే వెళ్తానా? కుటుంబ సమేతంగా తీసుకోవాలని వెళ్ళాలనే కదా యేసు ప్రభు నమ్ముకుంది. మరి కుటుంబ సమేతంగా కుటుంబంలో ఉన్న అందరి కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎవరి మీద ఏ శక్తులు పనిచేస్తున్నాయి దేవుడు చూపించినప్పుడు ఇంకా మనలో శక్తి పెరగాలి, ప్రార్థన చేయాలి అనే తలంపు పెరగాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడుతనమును విడిచిపెట్టి ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడంట. ముందు మనలను మనం తగ్గించుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాలి. మోకరించి ప్రార్థన చేయండి, నాకు మోకాలు నొప్పి పెట్టాం. పరిశుద్ధ గ్రంథంలో చదవమంటే నేను చదవలేను అంటారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నిన్ను నీవు తగ్గించుకొని యుక్తునిగా చేసుకొని నా దగ్గరకు వచ్చి నీవు అడిగినప్పుడే కదా నేను నీ జీవితంలో కార్యం చేసేది. సుందరి అంటాడు, అయ్యో ప్రభువా, పాపినైన నన్ను కరుణించు, నా పాపముల కొరకు ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యం సరిపోవట్లేదని ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు ఏమన్నాడు? నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను, దశమ భాగం ఇస్తున్నాను, ప్రతిష్ఠిత అర్పణలు ఇస్తున్నాను, ఇవి ఇస్తున్నాను, అప్పిస్తున్నాను, ప్రతి వాటిలో శ్రేష్టమైనది ఇస్తున్నాను. మందిరంలో ఫ్యాన్ పెట్టాను, లైట్ తెచ్చాను, అన్ని తెచ్చాను. దైవ సేవకుడు వస్తే చికెన్ వండి పెడుతున్నాను. ఇంకేం చేయాలి ప్రభువా? 7 కంటే నేను ఎక్కువే చేస్తున్నాను, నా వైపు నీవు కనికరించమని ప్రభువుని అడిగినప్పుడు సుందరి తను చేసే ప్రార్థనలో అన్నాడు, ఏది గుర్తు చేయలేదండి ప్రభువా, 7 కంటే నేను ఒక మెట్టు తక్కువే ఉన్నాను. అంటే ఇతడు 100% ఉంటే నేను 75%లో ఉన్నా ప్రభువా అని అడిగాడా? అడగలా. 7 కంటే ఒక మెట్టు నేను తక్కువే ఉన్నాను, నా కళ్ళు ఒకసారి చూడు ప్రభువా, 7 కంటే ఒక మెట్టు ఎక్కువ వస్తాను నేను అన్నాడా? అనలా. పాపినైన నన్ను కరుణించు, నేను చేసిన పాపముల వల్ల, నేను చేసిన అతిక్రమముల వల్ల, నేను దాచిపెట్టుకున్న అతిక్రమములను బట్టి, నేను చేసిన పాపమును బట్టి, శాపమును బట్టి ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యము సరిపోవట్లేదు. ఒక్కసారి నా వైపు చూడు అని అన్నప్పుడు, పాపినైనా నన్ను కరుణించమన్నప్పుడు ఆ మాట వినసొంపుగా వినిపించిందన్న దేవుడికి. అతని వైపు చూచి ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విని సమాధానం ఇచ్చాడు. ఈరోజు మందిరానికి వచ్చేసిన మనము నీవు చేయవలసిన పనేంటి? నీవు చేయవలసినది ఏంటి? ప్రార్థన. అది ఎలా? నిన్ను నీవు యుక్తునిగా చంపుకొని ప్రార్థన చేయాలి, నిన్ను నీవు అణవర్చుకొని ప్రార్థన చేయాలి, నిన్ను నీవు ప్రభువుకు అర్పణగా ఇచ్చేసి ప్రార్థన చేయాలి. అలాంటి భక్తులు ఏమనేవాడు అంటే, ప్రతి విషయంలో, ప్రతి మాటకు ముందు, ప్రతి మాటకు వెనక ప్రభు చిత్తమైతే జరుగుతుంది. ఇది ప్రభు కార్యం, ప్రభు ఏర్పాటు చేసిన కార్యం. ఈరోజు మనం అనగలుగుతున్నామా? ఈరోజు అనగలుగుతున్నామా? లోకానుసారంగా లోకం ఎలా పరిగెడుతుంటే మనము అలాగే పరిగెడుతున్నాం. చదివితే లూకా సువార్త 18:9 వాక్యంలో సుంకరి అంటాడు, పాపినైన నన్ను
కరుణించయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యం సరిపోవట్లేదు. దేవా పాపినైనా నన్ను కరుణించు. ఏదో ఒక పాపం చేస్తాం, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పడకకు వెళ్ళే ముందు ఒక భక్తుడు అంటాడు, ఉదయం 6 నుంచి రాత్రి ముగించే లోపు మానవుడు ఏదో ఒక పాపం చేస్తాడు. పడకకి వెళ్ళేటప్పుడు బెడ్ మీద డైరెక్ట్గా వెళ్ళి పడుకోకూడదంట. నిద్ర వచ్చేంతసేపు ప్రార్థన చేయాలంట. నిద్ర వచ్చినప్పుడే పడుకోవాలంట. మనం బెడ్ మీద పడుకొని పగటి కలగలంట. బెడ్ మీద డైరెక్ట్గా వెళ్ళి పడుకోకూడదంట. అంటే నిద్రను ఆహ్వానించకూడదు, అది నిన్ను ఆహ్వానించాలి. అలసిపోయే పడుకోవాలి. అప్పుడు దాకా ప్రార్థన చేయాలి. చేస్తూ 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 బైబిల్ చదవడం కానీ, బైబిల్ వాక్యము రాసుకోవడం కానీ, పడుకునేటప్పుడు దేవుని పాటలు కానీ, వాక్యం కానీ చెవి దగ్గర పెట్టుకొని, తల దగ్గర పెట్టుకొని పడుకోండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కాసేపటికి అది ఆగిపోతుంది. పడకకు వెళ్ళే ముందు ఒక్కసారి ఈరోజు మొదలుకొని, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నీవు చేసిన పనులు జ్ఞాపకం. యేసు ప్రభు ప్రతినిత్యం వెళ్ళి ఒలివల కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు. చేయలేదా? పగలంతా సువార్త ప్రకటించాడు. పగలంతా తన దైవ సువార్తను బిడ్డలకు ప్రకటన చేసి రాత్రి ఒలివల కొండకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయలేదా? రాత్రులు ప్రార్థన దేవుడు వింటాడు. తెల్లవారుజామున ప్రార్థన దేవుడు వింటాడు. ఉదయాన్నే 4వ జామం అంటే 3:45 ప్రార్థన చేసినప్పుడు అక్కడి నుంచి మొదలుకొని ఇంచుమించు 6 నుంచి 7 గంటల సేపు, 7 గంటల దాకా నువ్వు ప్రార్థన గడుపుతూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. తెల్లవారవుతున్నప్పుడు మనం చేయాలి ప్రార్థన. కాకులు గద్దలు కోళ్ళు కుయ్యకుమిపే నేను నీ సన్నిధిలో గడపాలి. దావీదు అంటాడు, దేవా ఉదయమునే నేనేం చేయాలి? దేవా వేకువనే నేను నిన్ను వెతకాలి. ఈరోజు నా యొక్క ఆత్మీయతను నేను అభివృద్ధికరమైన మార్గంలో ఎంచుకోకపోవడం ఎందువలన అంటే వేకువనే లేచి నేను నిన్ను సేవించకపోవడం వల్ల. దేవా వేకువనే నేను నిన్ను వెతుకుతాను. 4000 మంది పనివాళ్ళ చేత, 4000 మంది పనిగంతుల చేత దావీదు తెల్లవారుజామున లేచి ప్రభువుకు స్తోత్రగానం పాడుతున్నాడు. పనివాళ్ళ చేత ఎవరైనా ప్రార్థన చేయిస్తాడా? మనం చేయిస్తామా? ప్రార్థన చేసుకోమ్మా, కాసేపు అంటామా? పనికి వచ్చిన వాళ్ళతో పని చేసుకోమ్మా, పనికి వచ్చావు త్వరగా సకాలంలో ముగించుకొని ఇంటికి వెళ్ళిపోమ్మా అంటామా? కాసేపు ప్రార్థన చేసుకోమ్మా అంటామా? నీకు ఇచ్చే డబ్బులా కాదా అని అంటాం భయపించు. కానీ దావీదు డబ్బు వైపు చూడలేదు. కానీ వచ్చిన వాళ్ళందరినీ మీ పనులన్నీ ఆపేసి ముందు ప్రభువుకు స్తోత్రగానం. ఈ సంవత్సరం అయిపోవడానికి ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా చెప్తారా? 1 నెల ఉందా? 10,000 స్తుతులు బుక్ ఇచ్చాం, గుర్తుందా? 10,000 స్తుతులు బుక్ ఇచ్చాం. మీరు వాళ్ళు దాపెట్టుకోవడానికి కాదు కదా. 31వ తారీఖు అడుగుతారు అనుకోండి అమ్మగారు. అడుగుతారా? అడుగుతారు. 10,000 స్తుతులు ఇచ్చాం కదా. ఎన్నిసార్లు ప్రిపేర్ అయ్యా? ఎన్నిసార్లు చదివాము? రోజు చదువుతూ ఉంటే వారానికి 10,000 అయిపోతుంది. అప్పుడు సంవత్సరానికి ఎన్ని వారాలు? 57 శుక్రవారాల 53 అనుకుంటా. 52 53 శుక్రవారాలు, 53 వారాలు. అప్పుడు
53,000 సార్లు చదవాలి అంటే లక్షల్లో పెరిగిపోతుంది. అప్పుడు దేవుడు బిడ్డారా, దావీదు దేవుని సముఖంలోకి వెళ్ళిపోయాడు. బలిపీఠం దగ్గర కూర్చున్నాడు, ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. వేకువనే నేను ముందు నిన్ను వెతకాలి. తెల్లవారు అవుతున్నప్పుడు ఏదేదో వెతుక్కుంటూ ఉంటాం, ఏదేదో చూసుకుంటూ ఉంటాం. ఉదయాన్నే లేచి వాష్రూమ్కి వెళ్ళి హాఫ్ లీటర్ వాటర్ తాగి ఫ్రెష్గా ఆ పాచి ముఖంతో వచ్చి ప్రభు దగ్గర కూర్చోకుండా శుభ్రంగా మొహం కడుక్కొని వచ్చి బైబిల్ పట్టుకొని చదువుతూ ఉంటే ఎంత వినసొప్పుగా మెదడికి ఎక్కుతూ ఉంటుంది. 1 గంట సేపు బైబిల్ చదివి 1 గంట ప్రార్థన చేసి 1 గంట సేపు స్తుతులు చెల్లిస్తే ఆ కుటుంబంలో అంట సమస్యలు ఉండవు, శోధన అనేది ఉండదు, సాతాను వాడు ప్రవేశించడానికి అవకాశం. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. ఈరోజు మన స్థితి మారట్లేదు అంటే మనం స్తుతులు చెల్లించట్లేదు. ఎంతసేపటికి ఏటీఎం కార్డు పట్టుకుని ప్రభు నాకు ఇవ్వు అని ఏటీఎం కార్డు పెట్టి లాగుతూ ఉంటే బ్యాంకులో అయినా డబ్బులు ఉండాలి కదా, ప్రభు దగ్గరే ఆశీర్వాదం ఉండాలి కదా. ఎంతసేపటికి కార్డు పెట్టి సపరేట్ పిన్ 4 మాటలు 4 ముక్కలు ఆయనకి చెప్పి లాగుతూ ఉంటే ఎంతసేపటిగా ఇస్తాడు ఆయనైనా సరే. మనం ఇవ్వాలి కదా ఆయనకి. ప్రభువా ఇదిగో నీకు కొంతసేపు స్తోత్రగానం పాడుతున్నాం, స్తుతిని చెల్లిస్తూ అరుణోదయపు ప్రార్థన మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన అంటున్నాడు, ముందు నీవు ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ పాపాలను ఒప్పుకునే ఆలోచన నీకు కలుగుతుంది. అప్పుడు నీ పాపపు క్రియలన్నిటిని ఒప్పుకొని పాప క్షమాపణ పొందమంటున్నాడు. చూస్తారా ఒకసారి? నీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సుంకరి వలె తగ్గించుకొని ప్రార్థన చేయాలి. సుంకరి వలె మందిరానికి వచ్చాం, మందిరానికి వచ్చిన తర్వాత దేవుడిదే నడవాలి, మంది నడవకూడదు. ఇంకా మందిరానికి వచ్చాం, మందిరంలో అడుగు పెట్టిన వెంటనే నువ్వేంటో మర్చిపోయి దేవుడు ఏం చెప్తాడో వినడానికి ప్రయత్నం చేయాలి. సుంకరి తను తాను తగ్గించుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు, దయచేసి నా యందు దయ ఉంచి నా వైపు చూడమని ప్రభువుని విన్నవించుకుంటున్నాను. ఈరోజు నా పరిస్థితి ఏంటి? సుంకరి వలె ప్రార్థన చేసే ఆ అనుభవమైన మనకు కొంచెమైనా ఉందా? దేవుని బిడ్డారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వాక్యం. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాలయ్యా, యేసయ్యా నీ కృప ఎంతో మాధుర్యమే, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాలయ్యా అన్నాడు. అప్పుడు అక్కడ నిలువెల్లా నన్ను కడుగు ప్రభువా అన్నాడు. చదవండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వాక్యం. భోజనపు పంక్తిలో నుండి లేచి ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనేను. అందుకు యేసు,
నేను నిన్ను కడిగినలా నాతో నీకు పాలు లేదనేను. ప్రైజ్ ది లార్డ్. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని అతనితో చెప్పాను. నా చేతులు నా తలను కూడా కడుగుమని అతనితో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయెను. ప్రైజ్ ది లార్డ్. చాలా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఇంటిలో భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు, ఇంకా ఆయన శిలువకు అప్పగించబడే చివరి దినాలవి, తన శిష్యులు 12 మందిని కూర్చోబెట్టి వాళ్ళకు పాద పరిచర్య చేశారు. అంటే వాళ్ళ పాదాలను కడిగి పువ్వులతో తుడిచారు. అప్పుడు వరుసగా అందరి పాదాలు కడుక్కుంటూ వస్తున్నప్పుడు పేతురు అంటాడు కదా, నీవు నా పాదాలు కడిగితే నేను ఒప్పుకోను ప్రభువా, నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ప్రభు అంటాడు, నీవు కానీ పాదాలు కడిగించుకోకపోతే నీకు నాకు మధ్య పాలు పంపులు ఉండవు, రక్తబంధం అనేది ఉండదు. నేను చేసేది ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ రానున్న దినాలలో ఇది మీరు చేపించాలి అన్నాడు ప్రభు. అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు సీమోను అనబడిన పేతురు అంటాడు, ప్రభువా నా పాదాలు మాత్రమే కాక నా తల నా చేతులు అన్నిటినీ కడగండి అన్నప్పుడు ఒకడు స్నానం చేస్తే ఏమన్నాడు అక్కడ? స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరేది కడుక్కోవాలి, ఎందుకంటే అతడు పరిశుద్ధుడు. ఈరోజు పాద పరిచర్య మనలో ఉందా? పాద పరిచర్య చేసుకోవాలి. ప్రతిరోజు రొట్టెను విరిచే ముందు, ప్రతి ఆదివారం రొట్టెను విరిచేటప్పుడు పాద పరిచర్య మనం చేయాలి. పాద పరిచర్య మనం చేసినప్పుడు, నేనున్నాను, అమ్మగారి పాద పరిచర్య చేశాను, అమ్మ నాకు చేసి, మా ఇద్దరికి తల్లి కొడుకుల బంధం ఉంది. అంటే ఆత్మీయ తల్లి ఆత్మీయ కుమారుడు అని పిలువబడటానికి బంధం ఉంది. నేను మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు కదా, ఈ పాద పరిచర్యలో పాల్గొని పొందావా అని ప్రభు అడుగుతాడు. దేవుడు తను ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని చూసుకుంటూ వస్తున్నప్పుడు ఇది కూడా ఒక ఆజ్ఞే. ఇది నువ్వు అనుసరించావా అని అన్నప్పుడు నేను అనుసరించలేదు ప్రభువా అని అంటే సరిపోతుందా? మరి అది నేర్చుకొని రాబో అంటాడు. అప్పుడు ఆ క్షణంలోనే వచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం కదా, పోగొట్టుకోవడమా? ఒక మాట చెప్తాను. దైవ సేవకుడు యేసన్న గారు చివరి దినాల్లో ఉన్నప్పుడు విశాఖపట్నం నుండి స్టీఫెన్ పాలనలో వచ్చాడు. ద్వారంట్లో మందిరం అప్పుడే ఓపెన్ చేశారు. ద్వారంట్లో ఒక ప్రవసన మందిర్ అప్పుడే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత యేసన్న గారు ఇచ్చిన మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే, నీ వస్త్రధారణ ఎలా ఉంది మందిరానికి వచ్చేటప్పుడు అని మాట్లాడిన తర్వాత కొన్ని దినాలు, 1 నెల 2 నెలలు గడిచిపోయిన తర్వాత విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీటింగ్ జరుగుతూ ఉంటే స్టీఫెన్ పాలన అక్కడ కలిశారు. అప్పుడు అడిగారు, నువ్వు ద్వారట్లో వచ్చి చూసావా ఒకసారి అని అన్నప్పుడు, మందిరం పెట్టావు, మందిరాన్ని చూసావా అన్నప్పుడు, లేదన్నా ఒకసారి రా అన్నప్పుడు, దైవ సేవకుడు తను తాను వ్యక్తునిగా చేసుకుని స్టీఫెన్ పాలన యొక్క పాద పరిచర్య చేశాడు. ఎందుకు చేశాడు? తన బ్రాంచ్ వేరే అవ్వచ్చు కదా, తన సంఘం వేరే అవ్వచ్చు కదా, చేశాడు. వెంటనే అక్కడికి అన్నాడు స్టీఫెన్ పాలన, మీరు నా పాదాలు కడగడానికి నేను ఒప్పుకోనన్నా, నేను దానికి యోగ్యుని కాదు అన్నప్పుడు, నీకు నాకు మధ్య ప్రభు దగ్గర బంధం ఉండాలి అంటే
ఇది నువ్వు చెయ్యాలి కదా. అప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరికొకరి పాదాలు కడుక్కొని ప్రభువు ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, రానున్న దినాలలో నీవు బలమైన సేవను చేయబోతున్నావు. పాద పరిచర్య చేసేటప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. మీ ఆత్మీయ తండ్రి సంవత్సరానికి ఒక్కసారిగా మీ ఆత్మీయ తండ్రి పాదాలను కడగాలి, పాద పరిచర్యను కడగాలి. కొన్ని ప్రదేశాల్లో పాద పరిచర్య అంటే విశ్వాసులు పడి వెళ్ళి దైవ సేవకులు పడతారు. దేవుని సేవకుని వస్త్రము కానీ తాగుట ఎంతో ఆశీర్వాదకరం. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తలతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తలతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన చర్చంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. దేంతో చేసిందంట? కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగింది. కన్నీళ్లు కురు, కన్నీళ్లతో పాదాలు కడిగి వెంట్రుకలకు, ఆడవాళ్ళ ఆ వెంట్రుకల చివరి భాగంలో ఉంటుంది కదా, ఆ వెంట్రుకలతో ప్రభు పాదాలను తుడిసిందంట. అక్కడ ఉన్న శిష్యులు అంటారు, ప్రభు ఈమెను ఎందుకు లోపల రానిచ్చావు? ఈమె లోపలికి రావడానికి యోగ్యురాలు కాదు అన్నప్పుడు ప్రభు అంటాడు, ఈమె ప్రభునికి ఇష్టనిగా ఉంది, తండ్రికి ఇష్టనిగా ఉంది కాబట్టి ఈమె తమ పాపమును విడిచిపెట్టింది అని అన్నప్పుడు ఆమె వచ్చి చాటు నుంచి ప్రభు పాదాలు కడగండి. పాదాలు కడగట అంటే కన్నీటితో ప్రభు పాదాలు కడగాలి. దేవుడి పాదాలు ఇప్పుడు ఇస్తే కడిగేస్తామన్నా అని అంటారు. దేవుడి పాదాలు ఇస్తే కడగటం కాదు, నీవు కన్నీరు ఖర్చు రోదన చేసి ప్రార్థన చేయటమే ఆయన పాదాలు తడిచిపోతాయి, ఆయన పాదాలు నీళ్లలో మునిగిపోతాయి. చివరిగా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వాక్యం. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ. లూకా సువార్త 22:40. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. ఎవరితో అన్నాడు ఈ మాట? శిష్యులను పిలిచి అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండులాగున మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. దేవుడు కూడా, ప్రభువు కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళి పండక్కి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యేసయ్య వలె తగ్గించుకొని ప్రార్థన చేయడం. ఆయన దేవుడు కదా, మరి ఆయనకి ఏం అవసరం వచ్చిందని ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుడు కదా ఆయన.
తండ్రి సింహాసనశీలుడు, ఆయన కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకు ప్రతి రాత్రి ప్రతిదినం వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు? ఆలోచన ఇప్పుడు రాలేదా మనకి? ఎందుకు? కొన్నిసార్లు మనం అంటాం, మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నాడుగా, మా అమ్మ ప్రార్థన చేస్తుంది కదా, నేను చేయకపోయినా ఏం కాదులే అన్న. మా అమ్మ ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేస్తుంది, నేను చేయకపోయినా ఏం కాదు, నా మీద దేవుని అభిషేకం ఉంటుంది. ఏ పొలంలో ఏ విత్తనం నాటితే ఆ విత్తనమే మొలికెత్తబడుతుంది. వరి పండే పొలంలో పత్తి విత్తనాలు నాటితే పండితే అది పండవు. వరి దాంట్లో వరే విత్తాలి, పత్తి పొలాల్లో పత్తి విత్తాలి, మిరప చెరువులో మిరప విత్తాలి. అలాగే ఎవరి ప్రార్థన వాడే చేయాలి. యేసు ప్రభు శోధనకి సంభవిస్తుంది, ఆ శోధన నుండి విముక్తుడిగా నన్ను చేయి తండ్రి అని ప్రతినిత్యము ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఇదిగో నేను ప్రతినిత్యము రాత్రి వేళ నేను ప్రార్థన చేస్తున్నానని మనకు మాదిరికరంగా చూపించడానికి ప్రార్థన చేశాడు. ఆయన వెళ్తూ కూడా ప్రార్థన నేర్పించే వెళ్ళాడు. ఎంతమందికి చూడకుండా ఆ ప్రార్థన వచ్చండి. దేవుడు నేర్పించిన ప్రార్థన చూడకుండా నేను మొత్తం కంప్లీట్ చేసి చెప్తానన్నా అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని తండ్రి యొక్క సహాయం వేడుకున్నాడు. ఒక శోధన సంభవిస్తుంది, ప్రభువా ఆ శోధన నుండి నాకు సహాయం చేయమని సహాయాన్ని తన తండ్రిని వేడుకున్నాడు. కానీ ఆ సమయాన్ని దొంగలించే స్థానంలో మనం ఒకరిద్దం చిన్న ప్రార్థన చేసి తదుపరి కార్యక్రమం కొనసాగిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు బిడ్డలతో నేను మాట్లాడడానికి పిలిచిన కృపను బట్టి స్తోత్రాలు. కృప దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను బట్టి బలమైన శక్తిని కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన వినండి ప్రభు. మేము మొట్టమొదటిసారి ప్రారంభంలో చేసిన ఆ ఆత్మ ఈ చివరి దశల్లో చివరి దినాల్లో కూడా మాలో మండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే వాక్యం పెడుతున్నారు, వారందరి జీవితంలో నూతనమైన కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. నిలుగుతో నింపి మహిమను కృపను పొందుచు కృపలో జయ గీతమును పాడి మా జీవితాలను ప్రభువా ఇది మార్చుకుని నీకు అర్పణగా సమర్పించి కృపను మీరు మాకు అనుగ్రహించండి. మీ కృప చేత నింపుకోవాలి. మహిమ ఘనత ప్రభావం మీరే ఆరోపించుకొని వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించండి. రావాల్సిన బిడ్డలు వచ్చే వాళ్ళకు నడిపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.